కృతజ్ఞతుడై ఉంటానంటాడు. ఏమైనాడమ్మా? కృతజ్ఞతుడై ఉంటానండి. ఆఖరిగా ఉంటుంది హబక్కూ గ్రంథము. ఒకే మాట చూపించి నేను ముగిస్తా. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతాం. 16వ వచనం 17వ. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చాలండి. హబక్కూ గ్రంథంలో ఏం చెప్తానంటే, నాకు ఏ తోడు లేకపోయినా నువ్వే నా బలము. దేవుడే మనకేమై ఉన్నాడండి? బలమై ఉన్నాడు. ఆయనే శక్తిమంతుడై ఉన్నాడు. అయ్యా నువ్వే నా రక్షణ దుర్గమై ఉన్నావయ్యా. నేను దేన్ని కూడా నేను ఆశించను. దేనికి ఆహారం లేకపోయినా, పాడి పంటలు లేకపోయినా, ఏమీ లేకపోయినా నాకు సమృద్ధికి ఇచ్చేవాడువు నువ్వే నా ఆదరణ కర్తవ్యం కాబట్టి నీకు నేను కృతజ్ఞతుడై ఉంటాను. నువ్వే నా బలము, నువ్వే నా ధైర్యము, నువ్వే నా శక్తి. మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదే ఆధారపడాలి. కాబట్టి ఆయనే మన బలము, ఆయనే మన శక్తి. ఆయన ద్వారాగా మనకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ మేలుకి మనం ఏం జరిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కీడినైనను మేలైనను ఎవరి దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుని దగ్గర మనము కలిగి ఉండాలి. కాబట్టి మనము చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రాత్రి ఏర్పరిచిన ఈ కూడికలో మనమందరం కూడా అయ్యగారు చేసిన మేలు బట్టి ఆ ప్రజల ముందు ఆయన ఏం చెల్లిస్తున్నారంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. మనం కూడా మన జీవితాల్లో ఒకవేళ మేలు జరిగి ఒకవేళ చెల్లించకపోతే దేవునికి కృతజ్ఞత కలిగిన వారమే ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకంగా చాలా సంతోషం అండి. మన మధ్యన మరి అయ్యగారు బెంజమిన్ అయ్యగారు, ఆయన పేరు మరి ఆయన అనంతపల్లి అనేటువంటి గ్రామంలో మరి సేవ చేస్తున్నారు. అనంతపల్లి గ్రామ వాసులు. అట్లాగే మరి వారు ఈ మధ్య చాలా ఉపవాస ప్రార్థన కూటాల్లో మనతో కలిసి ఎంతో ప్రార్థన చేశారు చాలా సందర్భాల్లో. ఆ విధంగానే మరి వారు అనంతపల్లిలోను మరొక గ్రామంలో వారు సేవా సంఘములు వారు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు వారు మన మధ్య వచ్చి కొన్ని మాటలు బోధించడానికి ఎంతో దేవుని యొక్క కృపను బట్టి దినము ఒకసారి టపట్లు కొట్టి దేవుని అనుకుంటున్నాం. అలాగే వందనాలండి. ఒక కీర్తన, ఒక శరణం పాడుకుని మరి మరొక దైవజనులకు సమయుద్దాం. మారుతి కొండమ్మ గారు ఒక పాట పాడాలండి. ఇక్కడ నేను లిస్టు రాసుకున్నాను. చాలా 10 మంది పేర్లు దాకా ఉంది నా దగ్గర. చాలా మంది అక్కడ నుండే కళ్ళు ఎరచేసి భయపెడుతున్నాను. అయినా ప్రతి ఒక్కరికి పాటలు ఇద్దామండి. దయచేసి ఓ పాట పాడాలని కొండమ్మ గారు ఒక పల్లవి చరణం పాడి వినిపించాలని లేరంటారండి. దేవునామానికి నా వందనాలు. ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ దాసులకి, కూడి చేరిన సంఘస్థులకి, ఈ చుట్టుకూటుకు ఏర్పరిచిన కుమార్తె కృపగా నా హృదయపూర్వక వందనాలు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు మాట్లాడని రాయివి చెట్టివి నిమితావు మాట్లాడే దేవుడవు
అవును, చాలా సంతోషం అండి. అయ్యగారు తాడేపల్లిగూడెం పట్టణాల నుండి మన మధ్యకు వచ్చారు. అయ్యగారు జాయింట్ యాక్షన్ కమిటీలో మరి సభ్యులుగా ప్రథమ కర్తగా ఆయన పనిచేస్తూ అనేక క్రైస్తవ సంబంధమైన వివాదాల గురించి కానీ సమస్యల గురించి కానీ ఏదైనా కొందరు సావుకులు ఒంటరిగా ఉన్న సావుకులకు సపోర్ట్గా ఉండి అనేక విధాలుగా మరి కొన్ని మణిపూర్ విషయంలో మరి అక్కడ జరిగిన సందర్భాలను బట్టి తాడేపల్లిగూడెంలో ఒక గొప్ప ర్యాలీ నడిపించారు. ఈయన ఎక్కడైనా సావుకులకు అన్యాయం జరుగుతుంటే, క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్న సందర్భాలను బట్టి అయ్యగారు మరి ఎంతో మరి అనేకమైన సేవకులను ప్రేరేపించి సపోర్ట్గా ఆయన నిలబడి మరి ఆయన మాట్లాడేటువంటి అనేకులను ఐక్యతపరిచి సేవకులను క్రైస్తవ సంఘాలను ఐక్యతపరచడానికి ఏకపరచడానికి ఒక మంచి పనిగా ఆయన బాధ్యత తీసుకుని తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు, సేవ చేస్తున్నారు. కనుక మరి ఈ దినాన్ని మన మధ్యకి రావడంతో సంతోషం. మరి తప్పట్లు కొట్టి ఆయనను ఆహ్వానిద్దాం. కొంత సమయం ఒక 20 నిమిషాల సమయం దేవుని యొక్క సందేశాన్ని అందించాలని కోరుతున్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవాది దేవుడు నజరేయుడని యేసుకి, పరిశుద్ధాత్మ దేవుడికి, తండ్రి అయిన దేవునికి నేను సదా కృతజ్ఞుడను. హల్లెలూయా. మరి అన్న నన్ను ప్రేమతో పెద్దన్న అన్నం చూస్తేనే మంచి గంభీరం, గుద్దితే 10 మంది పడిపోతారు అన్నట్లా. అవునా కదా? అట్లా నేనేం తప్పుదలికానండి. గుద్దితే 10 మంది పడిపోతారు అంత పెద్దన్నల దగ్గరకు నేను రావడం ఏంది? ఇది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలిగిన. మరి ఇటీవల కాలంలోనే అన్న నాకు పరిచయము అన్నారు కదా, జాయింట్ యాక్షన్ కమిటీ అని. ప్రియులరా, క్రైస్తవుల ఐక్యపరిచే క్రమంలో మేము పరిచయం ఏర్పడటం, కొన్ని సమస్యలకు కూడా అన్న కూడా ఉంటూరు కదా గారు, మన మీరు కూడా వచ్చారు. అట్లా ఒక చిన్న స్థానిక సమస్య ఉంటే అక్కడ కూడా వెళ్ళడం, మా సాయి శక్తిలో ఉన్నంత వరకు క్రైస్తవుల కోసం పోరాడాలని వీర కంకణం కట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అలాగని ఎవరు దూషించేది లేదు. ఇదే పని అండి మన రౌడీజం చేయడానికి. మనం రౌడీజాన్ని వదిలేసి, రక్తాన్ని వదిలేసి బైబిల్ని పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, మరి అలాగే కూడి వచ్చినట్టు నా పెద్దమ్మలు, నేనైతే చిన్నవాడినే, లేఖనం ధ్యానించడంలో చిన్నవాడిని. మరి వారందరూ కూడా వాక్య నక్షత్రాలు, ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళ భక్తులు. ఇక్కడ విశ్వాసులు కూడా, భక్తి శ్రేష్ఠులు కూడా ఉన్నారు. వాళ్ళ భక్తి ముందు నా భక్తి ఇంత కూడా కాదు. వాళ్ళందరికీ నేను ప్రభు పేరిట పాదాభివందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారు. నా గురించి చెప్తాను క్లుప్తంగా, తర్వాత లేఖన భాగంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొంత ఇంట్రడ్యూస్ చేసుకోవటం మంచిది కాబట్టి. మా తాడేపల్లిగూడమేనండి. అయితే నా జీవన విధానం స్టేట్లో ఒక 3 చోట్ల నడిచింది. తాడేపల్లిగూడెం, బాపట్ల, అలాగే హైదరాబాద్, కర్నూలు, 4 ప్రాంతాల్లో నా జీవనం. అసలు నేను చేసిన పనులు చెప్తే నిజంగా చెప్తున్నా, లిటరల్ గా చెప్తున్నా. ఇదేంటండి? ఇది దేవుని సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పులిపేతం అంటే దేవుని సింహాసనం. అక్కడ ఉండే అబద్ధాలు చెప్పకూడదు, ముత్తేస్తాడు మామూలుగా. నేనైతే స్వార్థ చెప్పడానికి అయోగ్యుడను అంటే అంత ఘోర పాపాలు చేసినోడిని. కానీ అనూహ్యంగా దేవుడు జీవగ్రంథంలో, దయచేసి వినాలి, జీవగ్రంథంలో నా పేరు కూడా రాశాడు కాబట్టి వీళ్ళతో పాటు త్రుటిలో తప్పించుకుని రక్షణ పొందేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవానికి వారసుని అయిపోయాను. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే 2 గంటలు ఉంటుంది. ఇప్పుడు అది చెప్పను, అవసరం లేదు, సబ్జెక్ట్ ఏం కాదు. ప్రియులారా, నేనైతే వాస్తవం చెప్తున్నా. 67వ కీర్తన బాగా ప్రిపేర్ అయిపోయా. అన్న చెప్తున్నా మధ్యాహ్నం అనుకోండి, అన్న చెప్పింది నాకు, మైకేల్ గారు. అరే దంచుకోవడం భయ ఉపన్యాసం అనుకున్నా. వాయించేద్దానికి ఏముంది, దొరికేసారా భయ అనుకున్నా. కానీ ప్రియులారా, మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి కృతజ్ఞత గురించి చెప్పరా, బుడవేషాలు ఎదురా కానీ ఉన్నారు కదా అని ముట్టుకెళ్ళేసాడు మనసులో. దేవుడా ఎలా చెప్తున్నావు? నాకు అలవాటు ఇది. ప్రియులారా, నేను 2019లో మారు మనసు పొందాను. 2020లో నా మొట్టమొదటి మైక్ పట్టుకున్నాను బైబిల్ మిషన్లో. నా మిత్రుడు ఇచ్చాడు. 2020లో 2 ఉపన్యాసాలు చేసేటానికి కరోనా వచ్చేసింది. మైక్ బంద్ అయినా కానీ ఆ తర్వాత దేవుడు నాకు అవకాశం ఇచ్చిన చోట్ల నేను నా సువార్తను ప్రకటిస్తున్నాను. ఆ క్రమంలో భాగంగా, ఆ మజిలీలో భాగంగా ఈ మజిలీకి నన్ను దేవుడు చేర్చాడు. మీ మధ్యన అయోగ్యుడైన నన్ను పులిపీఠం మీద నిలబెట్టాడు. హల్లెలూయా. లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఒక విన్నపం, ప్లీజ్. నేను కూడా ఒకప్పుడు ఇట్లాంటి గద్దెం పొందున్నాను. నేను నా సంగతి తెలియదు. నేను పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే వెనకాల కాలు పెట్టి దండినోడిని. ఎంత అపచారం అండి. ఇప్పుడు అదే పాస్టర్లు కనబడితే కాళ్ళు ముక్కేస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, లేఖనాన్ని మనం చదువుతున్నా, ఆలోచిస్తున్నా, వింటున్నా. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దగ్గర పెట్టుకోవాలి, దేవుడికి ఇచ్చేయాలంతే. మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు కూడా 5. ఈ 10టిని దేవుడికి అప్పచెప్పేయాల. అప్పుడే మనకు కొంత సత్యం అర్థమవుతుంది. ప్రియులారా, విస్తారంగా మాట్లాడుకోదలుచుకోలేదు. కృతజ్ఞత గురించి బైబిల్లో చాలా లేఖనాలు. ఇందాక పాస్టర్ గారు అద్భుతమైనటువంటి యోనా సాక్ష్యాన్ని చెప్పారు. ఇట్లా భక్తుల గురించి చూస్తే చాలా మంది కృతజ్ఞత చెప్పారు. నాకు తెలిసినవి కూడా 2 కృతజ్ఞతలు చెప్పి నా అవకాశాలు ముగించుకుంటాను. మీరు ఓపిక చేసుకోండి. వీడేంట్రా బాగా చెప్తాడు అని అనుకోవద్దు.
నా అనుభవం 5 ఏళ్ళు అయినా కానీ దేవుడిచ్చిన మహాకృప చేత నేను కూడా ఈ సువార్త పరిచర్యలో పరంపరలో నేను కూడా కొనసాగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి లేఖన ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. కృతజ్ఞత గురించి ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్ముడు నాతో సెలవిస్తున్నాడు. కాబట్టే నేను చెబుతున్నా, కీర్తనల గ్రంథము దయచేసి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తెరవండి, బైబిల్ లేనటువంటి వాళ్ళు వినండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక్కోసారి బైబిల్ ఒక్కోసారి నేను కూడా తీసుకోము, కుదరదు, కానీ లేఖనాన్ని వినాలా. హల్లెలూయా. బైబిల్ ఉన్నటువంటి కంపల్సరీ తెరవండి, లేనటువంటి వాళ్ళు నా మాటలను చిత్తగించండి. కీర్తనల గ్రంథము 43వ కీర్తన, 43వ కీర్తన దయచేసి చూడండి, నేనే చదువుతాను, చిత్తగించండి. 43వ కీర్తన 4వ వచనం చదువుతాను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చిన్న లేఖన భాగాన్ని ప్రార్థన చేసుకుని వివరిస్తాను. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఆది సంభూతుడా, విశ్వ జగద్రక్షకుడా, విశ్వ పరిపాలకుడా, విశ్వంభరుడా, విశ్వనాథుడా, నీ ఘనమైన ప్రశస్తమైన నామములకు లెక్కలేని స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, నీ అపారమైన కృప చేత మేమందరం నువ్వు చెప్పాలనుకున్న సందేశం ఏమిటో తేటగా మాకు తెలియపరచుమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. లేఖనాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. యేసయ్య 2వ రాకడకు వచ్చేస్తున్నాం. ఇక ఆ సబ్జెక్ట్ ఎత్తుకుంటే అంతులేని సబ్జెక్ట్, నేనేం దానికి పోవట్లేదు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, వీడెవడు రావాడు పుట్టోడేలా మాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకోకండి. ఇక్కడున్నాను నేను. ప్రియులారా, 2వ రాకడ దినాలలో లేఖనాన్ని తెలుసుకుంటున్నప్పుడు మన బ్రతుకులకు ఒక అర్థం తెలియాలి. ప్రియులారా, సాధ్యమైనంత వరకు మాట్లాడుకోకుండా ఉండండి. ఏదైనా అవసరమైతే మాట్లాడుకోవచ్చు, ఇట్లానే పట్టుకొని ఉండాల్సిన పని. అలా అంటే నన్ను రాళ్లతో కూడా చంపేస్తాను, మీరు కథలు ఏంట్రా అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరం లేకపోతే మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ సమయము పరిశుద్ధాత్మ దేవుని సమయము. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చిన స్థలం అండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే చింతగా పచ్చడి చేసేస్తాడు. జాగ్రత్త. దేవుడు దిగి వచ్చాడు ఇక్కడికి. మనమునా పంచాయతీ చేసుకుంటున్నామా? పరిశుద్ధాత్ముడు ఉన్న చోట మన ప్రవర్తన, మన మాట అన్ని క్యాల్కులేషన్ రాసేస్తాడు. ఏమైనా తేడా వస్తే రోట్లో పెట్టి దంచేస్తాడు. దంచితే తట్టుకోలేము. మనిషి కొడితే తట్టుకుంటాం, కానీ దేవుడు కొడితే తట్టుకుంటామన్నా? అయిపోయినట్టే బ్రతుకు. కాబట్టి ఆయన దంచుడికి అవకాశం ఇవ్వకుండా కృపకు అవకాశం ఇద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ లేఖన భాగం ఏంటంటే దీని వృత్తం చెప్తాను మీకు. ఏం చెప్పాలని దేవుడు చెప్పించాడు కదా, లేకపోతే నేనే పాటలేదు. మీ అంత లేఖన పరిజ్ఞానం ఉందా నాకు? నా జీవితమే ఇది 5వ సంవత్సరం, 4 ఏళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే సువార్తను నేను చెబుతూ అయినా చెప్పడానికి ప్రయత్నిస్తాను, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంత జ్ఞానిని కాదు కాబట్టి. ప్రియులారా, ఈ కీర్తన నేను చదివిన కీర్తన కోరా కుమారులు రాశారు. కీర్తనలు ఎంతమంది రాశారో తెలుసు కదండి. మోషే రాశాడు, సొలొమోను రాశాడు, దావీదు రాశాడు, కోరా కుమారులు రాశారు, ఆమోసు రాశాడు, చాలా మంది భక్తులు రాశారు దాన్ని. ఆ గ్రంథాన్ని 150 కీర్తనలవి. ఆ బుక్ని చాలా మంది కీర్తనకారులు రాశారు. మనం చదివినటువంటి భాగం ఎవరిదంటే కోరాహు కుమారుడు. ఈ ఇతివృత్తం తెలిస్తే ఇతను ఎందుకు రాశాడో అర్థమవుతుంది. అది నా భావం, నేను చెప్పాల్సింది అది. కోరాహు కుమారులు రచించారు. మీరు తర్వాత ఇంటికి పోయారు చూడండి, పైన ఉంటుంది. దానికి ముందు వెళ్తే కీర్తనలు ఎవరు రాశారు స్టార్ట్ అవుతుంది. దావీదు రాశాడు, దావీదులో ఉంటుంది, అక్కడ కంటిన్యూషన్ ఉంటుంది. అది కీర్తన విధానం. ప్రియులారా, వినండి జాగ్రత్త. కోరా కుమారులు అంటే ఎవరు? కోరా ఎవరు అని కుమారులు ఏంటి? తతంగం ఏమిటి? గత చరిత్రలో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, ఒక విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకి జాగ్రత్తగా వినండి. అవసరం ఏమన్నా లేదు, కాదురా బయట 4 పాటలు పాడుకొని అల్లరి చెప్పుకొని చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోదాం. అడి ఎవడం చంపేస్తాడు, ఎవడం చంపుతాడండి. మనం ఇష్టపూర్వకంగా దేవుని వాక్యానికి వచ్చి వినడానికి వచ్చాను. హల్లెలూయా.
కాబట్టి మాట్లాడొద్దు, వేస్ట్ అవసరం. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పాలి. గత చరిత్రలో జరిగినటువంటి విషయం సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారు లేదా? 430 సంవత్సరాలు ఉండిపోయారు. ఆ తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళు విడుదల పొంది స్వాతంత్రం ప్రకటించుకుని ఒక దండులాగా, వీరులాగా 6 లక్షల కాల్వల మీద చెప్పాడు కదా నిర్గమకాండంలో, వచ్చి కనాను అనే దేశంలోకి ప్రవేశించారు లేదా? ఆ యాత్ర ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. అసలైతే 2 ఏళ్లే పట్టాలి. 2 ఏళ్ళు కూడా కాదు, 12-14 మాసాలకు వచ్చేది ఇటు నుంచి వస్తే. కానీ దేవుని చిత్తంలో అరణ్యం నుంచి నడిపించాడు. ఆ విషయం నేను చెప్పట్లేదు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైతే మేఘం అక్కడ ఆగిందో అక్కడ కొంతకాలం ఆగాలి. తెలుసు కదా యాత్ర మనకి. ఆ మేఘం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ యాత్ర ప్రయాణం చేయాలి. ఇది వాళ్ళ వరుస క్రమం. ఇలా వెళ్తున్నప్పుడు సీనా పర్వతం దగ్గరికి వెళ్ళడానికి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు లేదండి? నన్ను చూస్తానేమో అనుమానంగా, అబద్ధాలు చెప్తున్నాడు అన్నట్టు వాస్తవాలు చెప్తున్నా. బైబిల్లో ఉన్నట్టువే, కొత్త కథలు కాదు, కల్పనా కథలు కాదు. అయితే వీళ్ళు దేవుణ్ణి అలా దండుగా వెళ్తూ అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యక్ష గుడారం కట్టేవాళ్ళు. మళ్ళీ వీళ్ళ ఇక్కడి నుంచి లేచి వెళ్తున్నప్పుడు ఆ ఉపకరణాలన్నింటిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఒక చోట కట్టేసి అక్కడ ఆ 3 భాగాలని కట్టంటే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలకు ఉంటుంది. గర్భాలయం ఎక్కడైనా చూడండి, ఆలయం గర్భాలయం ఉంటుంది, అంటే అతి పరిశుద్ధ స్థలం. ప్రియులారా, అలా వెళ్తూ ఉన్న సందర్భంలో మోషే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడా లేదా? ఎవరిని ఎన్నుకున్నాడు నాయకుడిగా? మోషేని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీలోనే పేరున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతనే కోరాహు. ఇశ్రాయేలీలో పేరెన్నిక కలిగిన వాడు, భక్తిపరుడు కూడా. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంది. కావాలంటే తర్వాత చదివి తప్పని నన్ను పట్టుకోండి, అది మంచి పద్ధతి. తెలియకుండా ప్రశ్నించకూడదు, చదివిన తర్వాత అడిగి తెలుసుకోవాలి, తప్పులుంటే పట్టుకోవాలి. ఇది నా విధానం, మీ విధానం కూడా అట్లే ఉండాలి. మోషే ప్రయాణం చేస్తున్నప్పుడు మోషేకి వ్యతిరేకముగా, మోషే నాయకత్వాన్ని వ్యతిరేకంగా కోరాహు అనే ఒక భక్తుడు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. ఇది చరిత్రలో జరిగింది. కోరాహు అనే వ్యక్తి తిరుగుబాటు అండి. లేఖనాలు ఏం చెప్పినాయి అంటే ఆయన మహాభక్తి పరుడు, పేరెన్నిక కలిగిన వాడు, యెహోవా యెడల భక్తిపరుడే. కానీ మోషే నాయకత్వాన్ని తృణీకరించారు. నువ్వేనా నాయకుడివి? దేవుడు నీతోనేనా మాట్లాడేది? మాతో మాట్లాడ్డా? పక్కవోవయ్యా. తిరస్కారం. ఇశ్రాయేలీలో పేరెన్నిక కలిగిన వాడు, మహానుభావుడు. ఇశ్రాయేలీలు అంటే మామూలు కాదు, మహా తెలివైన వాళ్ళు. తెలుసు కదా, ఇశ్రాయేలీలు తెలివి ముందు ఏ జాతి తెలివితేటలు పనిచేయు. ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటే పెద్ద సబ్జెక్టు. ఏంటో తెలివి వద్దు, ఇప్పుడు చెప్పడం. మీరు నన్ను పంపించేస్తారు ఎక్కడికి, తాడేపల్లికి వెళ్ళిపోవడం ఈ సబ్జెక్ట్ ఉందని. అంత విస్తారమైన సబ్జెక్టు. అటువంటి తెలుగు గల వాళ్ళ దగ్గర పేరెన్నిక కలిగిన వాడు. హల్లెలూయా. చిన్నాల నెలలో పేరు రావటం అంటే మామూలు విషయమా? ఏమండి, ఇప్పుడు చిన్నాల నెలలో నాకు పేరు రావాలి, వచ్చేస్తా ఊరికే? అంత పిచ్చోళ్ళండి చిన్నాల నెల, పెద్ద నెలలు. ఇక్కడ పేరు రావాలంటే కొన్ని కార్యాలు మనం చెయ్యాలి. ఏదో కార్యాలు చెయ్యాలి. ఓ మంచి మాట మాట్లాడాలి, దానాలో చెయ్యాలి, భక్తిలోనైనా ఉండాలి, రాజకీయంగానే ఎదుగుండాలి. కండబలము ధనబలము ఉంటే అరే వాడు గొప్పోడ్రా అంటాం. ఇక్కడే కదా, ఎక్కడైనా. మరి ఇశ్రాయేలీలో పేరు రావాలంటే వాళ్ళ జ్ఞానవంతులు, వాళ్ళు మామూలు కాదు. అక్కడే పేరు రావాలంటే ఇతను ఎంత భక్తిపరుడై ఉండాలి, ఇతను ఎంత జ్ఞానవంతుడై ఉండాలి. అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అంతటి జ్ఞానవంతుడు, అంతటి భక్తిపరుడు కూడా. యెహోవా భక్తిపరుడండి ఆయన దేవుడు నియమించినటువంటి నాయకుడి మీద తిరుగుబాటు చేశాడు. ఇది చరిత్రలో జరిగిందండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం, సుమారు ఆ సంవత్సరం అంటే ఇప్పటికీ 3400 సంవత్సరాల క్రితం జరిగింది యథార్థ సంఘటన నేను చెబుతున్నా. ఇప్పుడు ఏమైందంటే
చెప్పాడు మోసాడు అయిపోయింది. ఒక రోజు పాపం పండింది. పాపం పండుతుంది కదా, నాకు కూడా పాపం పండింది. పాపం పండి ఏమైంది? రక్షణ పొందాను. హల్లెలూయా. చచ్చిపోవాల్సిన రక్షణ పొందేశాను. నా పాపం అలా పండింది. ప్రియులారా, కోరాకు చెప్పిన తర్వాత దేవుడు ఎంత చెప్పినా కోర అయినట్లేదు. నా సేవకుడే, ఆయన మాట విను, తమాషా చేస్తున్నాను చెప్పినా నేను అలా పాపం పండేటానికి దేవుడు ఒకటి చెప్పాడు. భూమి ఇదిగో ఈ కోరాని ఇతని సంబంధులందరూ ఇతను సపోర్టర్స్ ఉంటారు కదండి. తిరుగుబాటు జావనీలో ఒక్కడే కాదు కదా ఉండేది, కొన్ని వందల మందిని ఆయన కూడా గుంపును పోజేసుకున్నాడు. ప్రియులారా, ఇది వాస్తవంగా జరిగింది వినండి. గుంపును పోజేసి తిరుగుబాటు రావనిస్తాడు. దేవుడు చెప్పాడు, అరే బయట ఇంకా చెప్పి ఆశకు వచ్చేసింది ఆయన. భూమి ఈ కోరాహుని ఇతను సంబంధించిన అందరినీ మింగి అన్నాడు. ఎవరికి ఆజ్ఞాపించాడండి? భూమికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. పంచభూతాల సృష్టికర్త. పంచభూతాలలో ఒకటి ఏమిటి? భూమి. అగ్ని, నీరు, ఆకాశం, భూమి ఇవన్నీ పంచభూతాలు కదండి. ప్రపంచమంతా ఈ 5 భూతాలతో ఏర్పడింది. దాన్ని కలగజేసిన వాడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను చెప్తున్నాడు, భూమి కోరో అని అతను కుమారులు మిగాయి, వాళ్ళ మాట అన్నట్లేదు, వాళ్ళ పాతాళంలోకి తీసుకెళ్ళిపో అన్నాడు. మరి భూమి మాట వినాలా వద్దా? భూమి సృష్టికర్త ఎవరండి? భూమికి యజమాని ఎవరు? దేవుడు. హల్లెలూయా. అయ్యో దేవుడే యేసయ్య. అదే తర్వాత చెప్తాను, అది వేరే పాఠం. యేసయ్య. మరి సృష్టికర్త మాట అనుకుంటే నా మాట అంటదా భూమి? మీ మాట అంటదా? మనం చెప్తే భూమి అంటదండి, మనం చెప్తే మన పిల్లలే వినరా? డౌట్ అందులో ఎవరో ఎందుకంటారు? కానీ పంచభూతాలకు ఆజ్ఞాపించాడు, పంచభూతాల సృష్టికర్త. హల్లెలూయా. భూమి వల్ల మింగే అంటే ఇంకా భూమి చిత్తం ప్రభువా. మింగుకుంటూ వెళ్ళిపోతుంది. భూమి నెరవేర్చాను. బైబిల్లో క్లియర్ గా ఉంది. ఇది కట్టుకథ కాదు. కట్టుకథ అనుకున్నామో పప్పులో వేసేసినట్టే. ఇది యథార్థ సంఘటన. హల్లెలూయా. అప్పుడు ఆ భూమి నెరవేర్చి ఒక్కొక్కరిని కోరాహని అతని సపోర్టర్స్ ని అందరిని ఒక్కొక్కరిని మింగుకుంటూ పోయింది. చివరికి కోరాహు కుమారులు వంతొచ్చింది. ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నటువంటి బలిపీఠాన్ని పట్టేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠాన్ని పట్టేసుకున్నారు. భూమి ఆగిపోయింది. బలిపీఠాన్ని పట్టుకుంటేప్పుడు భూమి అంటుతుంది. దేవాది దేవుడు నువ్వు ఆజ్ఞాపించే ఉన్నారు, నేను మింగేనా? మింగేస్తే బలిపీఠాన్ని కూడా మింగేయాలి కదా. ఇటు పట్టుకున్నామండి. ఇంకా నన్ను ఆగాలంటే బలిపీఠాన్ని కూడా మింగాల. మరి మింగామంటావా ప్రభువా అని భూమి అడిగితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? భూమి ఇంకా నీ పని అయిపోయింది వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళను మింగితే బలిపీఠాన్ని కూడా మింగుతావు. బలిపీఠాన్ని మింగేవంటే రాబోయే నా నిబంధనను కొట్టేసిన దాన్ని అవుతావు. ఈ బలి మీదే జంతు బలి జరగబోతుంది. ఈ తర్వాత కాలం సంపూర్ణమైన తర్వాత నేనే ఒక పష్కా జంతువుగా నేను బలి కాబోతున్నాను. ఆ బలి ద్వారా జరిగినటువంటి కాచిన రక్తం ద్వారా నేను వధువు సంఘాన్ని కట్టుకుంటాను. కాబట్టి నా నిబంధన ఇక్కడ రూల్ చెడిపోతుంది, వద్దు బిడ్డ వెళ్ళిపో అనేసాను. అప్పుడు భూమి మర్యాద వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు ప్రాణభిక్షతో బ్రతికిపోయిన కోరాహు కుమారులు బలిపీఠాన్ని పట్టుకొని తమ ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని ప్రాణభిక్ష అంటే ప్రాణం పెట్టేసింది వారికి. ప్రాణభిక్ష బ్రతికిపోయిన కోరాహు కుమారులు అప్పుడు రాసిన కీర్తనే మనము చదివిన కీర్తన. హల్లెలూయా. ఏం జరుగుతున్నారో మళ్ళా చూడండి. 43వ కీర్తన ఏమంటున్నారో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా. నువ్వు ప్రాణభిక్ష పెట్టేసావయ్యా మాకు. లేకుండా మా బ్రతుకు భూమి మింగానే డైరెక్ట్ పాతాలను పోయినాము. కానీ బ్రతికించేసావు మమ్మల్ని, రక్షణ ఇచ్చేసావు మమ్మల్ని. కాబట్టి మేము బ్రతికినంత కాలం ఈ బలిపీఠం దగ్గరే మా సేవ చేసుకుంటామని బలిపీఠాన్ని ఆశ్రయించుకుంటూ లేవి యాజకత్వంలో తమ చచ్చిపోయేంత వరకు కూడా దేవుని సేవలో ప్రతిష్ఠించబడ్డారు. హల్లెలూయా.
ఫలంగా బ్రతికిపోయిన కోరా కుమారులు దేవుని సేవ చేసుకుని బ్రతికిపోయారు. హల్లెలూయా. దేవుని కృప అటువంటిది అనమాట. అటువంటి బిడ్డలాంటి వాళ్ళు దేవుడు చేసిన కృపని, ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రాణభిక్షతో చచ్చిపోయేంత వరకు కూడా ఆ లేవి యాజకత్వం నుండి వాళ్ళ ప్రత్యక్ష గుడారం దగ్గర, బలిపీఠం దగ్గర సేవ చేసుకుంటూ తమ జీవితాన్ని అర్పించారు. హల్లెలూయా. అదే కృతజ్ఞత అంటే. కృతజ్ఞతకు ఒక నిర్వచనం అండి. అది మరొక కృతజ్ఞత చెప్పి నేను ముగించేస్తాను. మీరేమి నన్ను కోపంగా చూడొద్దు, ఏమి అనుకోవద్దు. చెప్పాలనుకున్న మాట సూటిగా చెప్పి ముగించేస్తాను. దయచేసి 1 సమూయేలు చూడండి ఒక్కసారి. 1 సమూయేలు ఒక అద్భుతమైనటువంటి కృతజ్ఞత కూడా ఒకటి కనబడుతుంది. 1 సమూయేలు దయచేసి చూడండి, 31వ అధ్యాయము చూడండి. దయచేసి 8వ వచనం నుంచి చివరి వరకు చదువుతాను. అది కూడా అర్థం కావాలి. అర్థం కాకపోతే మైకి పట్టుకుని వేస్ట్. మీరందరూ శుభ్రంగా స్నానాలు చేసి అన్ని ఇక్కడ రెడీ అయి రావడం వృధా. ట్యూబ్ లైట్లు దండగా, పాస్టర్ గారి ఖర్చు దండగా, వాళ్ళందరికీ వృధా. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. మర్నాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయటకి ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవగుడిలో ఉంచి అతని మండమును బేచాను పట్టణపు గోడకు తగిలించింది. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు వండెమును అతని కుమారుల కళేబరములను బేచాను పట్టణపు గోడ మీద నుంచి దించి యాబేషులకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చిలో వృక్షము కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఇది సబ్జెక్టు. ఇది ఏమర్థమైంది? అర్థమైంది, అర్థం అవుతుంది. ఇప్పుడు విషయం 35వ వచనం చూడండి, దొరికేసింది. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుకు మనం ఇప్పుడు పక్కకి వెళ్తుంటే 80 స్టేజ్ దగ్గర ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? మరి ఎందుకు బ్రతికిస్తున్నాడు? కాబట్టి బ్రతికించాడు అంటే ఆయన సంకల్పం నీలో ఏదో ఉంది. నీ ద్వారా ఆయన ఏదో కోరుకోబోతున్నాడు. వీళ్ళు బ్రతికించాలని సంతోషించాలి కానీ ఎందుకు ఆయుషించాలని దేవుడు పశ్చాత్తాప పడకూడదు. పడితే బ్రతుకు జీవితం సౌలు జీవితం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ కృతజ్ఞతగా జీవిస్తే యాబేష్ గిలాదు వారు లాగా ఆశీర్వచనము పొందుతాము. అటువంటి ఆశీర్వచనము కూడుకున్న మనందరం కూడా దేవుని యొక్క పొందాలని ఈ కడవరి దినాల్లో, రాకడి దినాల్లో మనం సిద్ధం చేసుకుని సువార్తకు ఉపకరణాలుగా, సువార్త సాధనాలుగా నాకు ఇచ్చేవయ్యా ఈ ఆయుష్, నేను బ్రతికినంతకాలం సువార్తకు సపోర్ట్ చేస్తాను అని తీర్మానం చేసుకొని దేవుడి దగ్గర ప్రమాణపూర్వకంగా ఎవరైతే బ్రతుకుతారో వారు దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు, లేకపోతే దుఃఖపడతాడు. సంతోషించి పెట్టేవారిగా మనం బ్రతుకుదాం, మన బ్రతుకులు మార్చుకుందాం, దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. అటువంటి మనస్తత్వం మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం అండి. ఒకసారి అందరూ కూడా తప్పకుండా అట్లాగే మరి ఈరోజు మరి డల్లా గారు మరొక వెలమెల్లి గ్రామం వచ్చి మరి వచ్చిన దేవుని యొక్క సందేశాన్ని అందించిన రాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తున్నా. అట్లాగే ఒక పల్లవి పాడుకుందాం. పల్లవి పాడుకున్నప్పుడు అందరూ కూడా లేచి ముందు చాలా చోటు ఉంది, ముందుకు జరగాలని కోరుతున్నా. సమయం చాలా సమయం విలువైనది. నేనేం చెప్పానంటే 9 గంటలకు ముగించేస్తానండి అని చెప్పాను.
9:15 అయిపోతుంది. మరి మధ్యన ఇంకా 2 దైవజనులు ఉన్నారు. చాలా తక్కువ టైం వారికి ఇద్దాం. ఆ విధంగా ఒకసారి అందరూ కూడా లేచి నిలబడాలని, ఒక పల్లవి పాడాలని కోరుతున్నాం. అందరూ కూడా ముందుకు వచ్చి రాణిరామ్ బంధు అందరూ కూడా ఒకసారి ముందుకు జరగాలండి. ఇంకా ముందుకు జరగండి. వెనకాల ఉన్న వారు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ముందుకు జరగాలని కోరుతున్నాం. పాడుచుండగా ప్రతి ఒక్కరు చెప్పలగొడుగు దేవుని ఆరాధిద్దామండి. ఎంత మంచి దేవుడు వేసాను సాంగ్ పాడుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పలగొడుగు దేవుని ఆరాధిద్దాం. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ ప్రతి ఒక్క చెప్పలగొట్టి నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా,
సంఘములను స్థలానికి రండించి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మాట్లాడిన ప్రతి దైవజనుని యొక్క మాటలు ఎత్తబడిన ప్రతి లేఖనము వృద్ధులుగా వృద్ధులుగా మంచి ఫలములతో ఫలించినట్లు దీవినికరముగా వాక్యాలతో చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. వందనాలండి. ఈ స్థలాలు కూర్చోండి. ఇచ్చిన మరి దైవజనులు చిన్నపాలి గ్రామంలో మరి సాగు చేస్తున్నారు. మరి సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక దేవుడు వారి నోటి నుండి మాట్లాడిన మాటలు మనతో మరి ఏ విధమైన మంచి మాట అయినా మన జీవితానికి ఉపయోగపడవచ్చు గనుక ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. మరి అయ్యగారు మరి అచ్చిన్నపాలెం గ్రామంలో హైవే పక్కన ఒక మందిరాన్ని కట్టారు. మరి అనేకమైన సేవకులను ఆ స్థలానికి మరి పిలువబడినప్పుడు, సేవకులు మీటింగ్లు జరిగినప్పుడు ఆ స్థలం జరిగించడానికి ఎంతో ప్రోత్సాహంతో మరి వారు సువార్తను కూడా మరి ఎంతో ప్రోత్సాహంగా ముందుకు ఒక సేవకుల ఒక బృందం మరి ప్రేయర్ మీటింగ్ అనేటువంటి ప్రేయర్ టీం అనేటువంటి బృందంలో కలిసి పనిచేస్తూ నాలజర్ల పరిసర ప్రాంతాల్లో వారు సేవలు అందిస్తున్నారు. మరి వారిని ఆహ్వానిద్దాం, వారికి సమయాన్ని ఇద్దాం. అందరూ కూడా తప్పకుండా ఆహ్వానం చేసి దేవునికి మహిమ కలుగును గాక. ఆడపిల్ల గురించి సేవకులు మంచి వర్తమానం అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరు విన్నారా? సగం మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పారు, అద్భుతమైనటువంటి మాటలు. మొదట ఫరహో కుమారుల గురించి, 2 సౌలు గురించి. నేను వినలేదు, అంత తేటగా ఆ వర్తమానం నేను వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును. అటువంటి వర్తమానం నేను విన్నాను. విని నేను చాలా ఆశీర్వదించబడ్డాను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే మిఖాయేలు గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మిఖాయేలు గారిని బట్టి ఎందుకు బాగా స్తుతిస్తున్నాను అంటే, ఆ రాత్రికాల సమయంలో నేను పెద్దగా బయటకు వెళ్ళటలేదు, కొంచెం ఆరోగ్యం బాగోక బయటకు వెళ్ళటలేదు. కానీ మిఖాయేలు గారి కుటుంబాన్ని ప్రేమించి బయటకు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలగాలి. బెంజమిన్ గారితో చెప్తా ఉన్నాను, ఈ మధ్యకాలంలోనూ నేను బయటికి రాలేకపోతా ఉన్నాను, కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్తా ఉన్నాను. దాని గురించి అయినప్పటికీ కూడా సడన్గా పాస్టర్ గారు ఇలాగా పాప గురించి ప్రార్థన పెట్టుకుంటామని చెప్పారు. సరే రావాలి, మీకు చేసిన మేళ్ళు ఏది మేము కూడా పంచుకోవాలనేటువంటి విషయంలో ఈ మీటింగ్కి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కటి చేస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, వ్యధ చల్లుతాడు, మళ్ళీ ఆయన కోసుకుంటుంటాడు. అది ఆయన మనస్తత్వం ఏంటి అంటే కన్నీటితో విత్తుతారు, సంతోష గానములతో పంటను కోసుకుంటుంటాడు. అది మీరు చాలామంది చూస్తానే ఉంటుంటారు. నేను అది చూసినప్పుడు తిమ్మనపాలెంలో పెడతా ఉండేవారు. వెంకటరావు కూడా నా 7 నెలలు పెట్టాము, ప్రార్థన చేస్తాము. మొత్తం మీద ఏంటి నెలలు పెడతా ఉన్నాడు, ఇలా భోజనాలు పెడతా ఉన్నారు, ఇలా చేస్తా ఉన్నారు అనుకున్నాం. కానీ అద్భుతంగా మందిరానికి స్లాబ్ వేయడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఏంటి ఇంత చేస్తే కొద్దిపాటి చల్లింది ఎంత, సేవకులు కొద్దిపాటిగా చల్లారు. అదిగో అమ్మగారేమో భోజనాలు పెట్టింది, 7 నెలలు కూడా ఆవిడ భోజనాలు పెట్టింది. ఇంతగా ఆశీర్వదించబడ్డారు అని నేను చాలా సంతోషించాను. నేను కూడా ఏదో కొద్ది గొప్ప చేస్తుంటాను, కొద్దిగా ఆశీర్వదించబడ్డాను. కానీ మిఖాయేలు గారు ఇంత చేసి ఇంత ఆశీర్వదించబడ్డాడు అని నేను చాలా సంతోషించాను. అలాగే నేను తిమ్మనపాలెంలో మళ్ళీ 7 నెలలని ప్రారంభించారు ఆయన. 7 నెలలని ప్రారంభించి మళ్ళీ ఇక్కడ సలుతం ప్రారంభించాడు. ఇక్కడ మళ్ళీ ఏదో గొప్పగా పంట కోస్తాడని అనుకున్నాను. నేను 3 నెలలని అనుకుంటాను, 3 నెలలు అనుకుంటాను. మంచి వార్త మళ్ళీ పాపరేషన్లో విన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మనం అందరం కూడా అట్టి విధమైన కార్యమే చేయాలి. దేవుని పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి. ఈ మధ్యకాల సమయంలో చాలామంది మనం ఆలోచన చేసినట్టయితే చాలా అశ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు శ్రద్ధగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి తిమ్మనపాలెం రావటం, వెంకటరమణ వెళ్ళటం, మరి ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన పనే కదా. ఇక్కడి నుంచి వెళ్ళటం కష్టతరమైన పని అయినప్పటికీ కూడా ఎంతో భార్య బిడ్డలు ఆయన కూడా ఎంతో కష్టపడి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కదా. మరంతగా ఆశీర్వదించబడతా ఉన్నారు అని అంటే మరి మీరు కూడా ఆలోచించాలి అనేది నేను చెప్తా ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాస ప్రార్థనే కావచ్చు, లేకపోతే నా ఏ ప్రార్థన అంటే కావచ్చు, ప్రతి ప్రార్థనకి మీరు అటెండ్ అవ్వాలి. చక్కగా కృతజ్ఞత కొడుకులుగా అటెండ్ అవ్వాలి. ప్రతి ఆదివారం అటెండ్ అవ్వాలి. ప్రతి బల్లారాధన కూడా అటెండ్ అవ్వాలి. చక్కగా అటెండ్ అయ్యి దేవుని దీవెనలు ఆయన్ని పొందుకుంటమే కాదు, దేవుని సేవకుడైనటువంటి మేమైనా ఆయనైనా, నేను అదే చెప్తాను మా సంఘంలో కూడా, మేము ఆశీర్వదించబడటమే కాదు, మీరు కూడా మమ్మల్ని చూసి ఏం చేయాలంటే నూరంతలుగా మీరు కూడా ఆశీర్వదించబడితే మా కుటుంబాలు ఎంతగానో సంతోషిస్తాయని మేము ఆశపడుతుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఇచ్చే బియ్యం తీసుకుంటాం, మీరు ఇచ్చేటువంటి ధనం తీసుకుంటాం, ఆ భాగం కొంచెమో తీసుకుంటుంటాం, తింటుంటాం. మీరు ఉసూరు అంటా ఉంటే మాకు బాధ కదా, బాధ కదమ్మా, బాధ కదా, చాలా బాధ, చాలా బాధ. మీరు ఉసూరు అంటుంటే బాధ. అందుకని మేము చెప్తుంటే ఎప్పుడు చెప్తుంటాం, రండి అమ్మ ప్రార్థనకి రండి అంటాం. కానీ పాస్టర్ గారు ఎలాగ చెప్తారు అని మొండికెత్తేస్తుంటారు. కానీ భర్తలు తీసుకుని బిడ్డలను తీసుకుని చక్కగా ఆ ప్రార్థన మేము ఎలాగైతే కష్టపడతామో మీరు మాతో పాటు కష్టపడితే గొప్ప ఫలితం చూస్తారు. ఆ దైవజనులను చూసినట్టుగా, మా అమ్మలను చూసినట్టుగా ఎంతగానో మీరు ఆశీర్వదించబడతారని నేను మీకు మరొకసారి మీ ఒక తండ్రిగా, ఒక అన్నగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాట కూడా మీ వినికిడిలో దీవించును కాక. చిన్న మాట తీసుకొని మరి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. నేను పెద్దగా సమయం తీసుకోను, ఎందుకంటే నేను పెద్దోడు సమయం తీసుకుంటే నన్ను తిడతారు. అయింది కదా, సమయం తీసుకోను. 23వ కీర్తన భాగం 5వ వచనం ఒక్క మాట. మంచి వర్తమానం చెప్పారు పాస్టర్ గారు. నేను చాలా సంతోషిస్తున్నాను పాస్టర్ గారిని బట్టి. నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు పాస్టర్ గారు. చూడమ్మా, అవును అవును, ఆ మాట తీసుకుందాం. నా గిన్నె నిండే పొర్లుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట తీసుకోవాలి మనం. మన గిన్నె నిండి ఎప్పుడు పొర్లుచుండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన నిండి, మన గిన్నె మన ఇంటిలో కదా, మన ఇంటిలో సమృద్ధి ఉండాలి కదా. ఈ రోజుతో అయిపోతుంది కదా. ఆవిడకి ఏమైపోతుంది, ఈ రోజుతో ఆహారం అయిపోతుంది. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ రోజుతో అయిపోతుంది. తగ్గిందా పెరిగిందా? పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందమ్మా? దేవుడు పంపాడు, సేవకుడిని పంపాడు. సేవకుడిని మీ దగ్గరికి పంపాడు, ఇక్కడి నుంచి పంపాడు కదా. తిమ్మనపాలెం పంపాడు, ఇక్కడికి పంపాడు, వెంకటరామగూడెం పంపాడు కదా. సేవకుడిని పంపాడు కదా. పంపిన సేవకుడిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. సేవకుడు ఏ రకంగా కష్టపడుతున్నాడు, సేవకుడిని పాలవ్వాలి. మనం సేవకుడిని పాలవ్వాలి. సేవకుడి గిన్నె నిండు పొందుతా ఉంది. సేవకుడు ఉట్టి చేతులతో ఉన్నాడు. సేవకుడు ఉట్టి చేతులతో ఉండి పాపను చదివించాలి, ఫీజు కట్టాలి. ఎలా కడతాడని నేను బెంజమిన్తో చెప్తా ఉన్నాను. ఎలాగా ఆ పాపను ఎలా కాలేజీలో చదివిస్తాడు, ఈ బాబుని ఎలా చదివిస్తున్నాడు, అసలు ఎలా చెప్తాడు, ఎక్కడో సహకరించాడు చెప్తున్నాడని అంటా ఉంటే ఆయన అలాగే సంతోష గానాలతో పనులు మోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అది చూసినటువంటి సంఘం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరు కావచ్చు, ఎవరంటే కావచ్చు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన పాలవ్వండి. ఆయన ఏదైతే చేస్తున్నాడో దాన్ని నేర్చుకోండి. దాన్ని నేర్చుకుని ఆయన గిన్నె నిండు పొంగు పరుగుతా ఉంది. ఇప్పుడు కూడా ఆయనకి ఏం కొద్దు లేదు. ఈ రోజు మొత్తం వెంకటరామగూడ మీటింగ్ పెడతాడు, అక్కడ భోజనాలు పెట్టేసి సేవకులకు అన్నీ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ క్లియర్ అయిపోతుంది. ఉట్టి చేతితో ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కుటుంబం ఇంటికి వెళ్ళిపోతున్నారు.
మళ్ళీ వాళ్ళు పోషించబడి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ చేతులు నిండుగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా వాళ్ళ చేతులు కొరతగా లేవు. నేను చూస్తున్నాను, దగ్గర నేను సంవత్సరంన్నర నుంచి ఇంచుమించుగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాను కదా ఏమో, సంవత్సరంన్నర నుంచి ఇంచుమించుగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాను. వాళ్ళ గిన్నె నిండు పొంగు పొరుగుతూ ఉంది, కానీ వాళ్ళ గిన్నె ఇప్పుడు కూడా కొరత లేదు కదా. మీ గిన్నెలు నా గిన్నెలు ఎందుకు నిండి పొంగు పొరలెత్తలేదు అనేది నా ఉద్దేశం. ఇది మన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కూడా ఏం చేయాలనంటే పాస్టర్ గారిని ఫాలో అవ్వాలి. తప్పనిసరిగా పాస్టర్ గారిని ఫాలో అవ్వాలి. ప్రతి మీటింగ్లోనూ మనం హాజరవ్వాలి. ఉపవాస ప్రార్థనలు కావచ్చు, ఆయనకేనే అది మనం కూడా చేయాలి. మనం చేసి అందుకు ఆయన ఎలాగైతే సంపాదించుకున్నాడో, ఆ గిన్నె నిండి ఎలాగైతే పొంగు పొరుగుతుందో, వాళ్ళ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడుతుందో మనం కూడా ఆశీర్వదించబడాలి. 141 కీర్తన భాగం 5వ వచనం. 141 కీర్తన భాగం 5వ వచనం. ఒక చిన్న మాట తీసుకుని నేను దైవజనుల సమయం చెప్తాను. చాలా నీతిమంతులు నన్ను కొట్టుట ఆ. నాకు ఉపకారము, ఆ. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఆ. నేను అట్టి అభిషేకంలో త్రోసివేయుదును గాక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది పిల్లలు చూస్తుంటాను. పిల్లల గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడ్డాను, చాలా చెప్పాలని ఆశపడ్డాను, కానీ ఆ సమయం లేనందువల్ల మీరు అందరూ కూడా భోజనాలు చేయాలి. కానీ పిల్లల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడతాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. చూసారా, అసలు ఇప్పుడైనా పిల్లలు కూర్చున్నారా? లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు వెళతే వాళ్ళది ఇళ్ళదే అని ఆ పిల్లలు ఏం చేస్తారంటే సంఘం మీద మెయింటైన్ చేస్తారు. మీ మీద ఎప్పుడైనా మెయింటైన్ చేసినట్టు నేను చూడలేదు. వాళ్ళ పిల్లలు మీ మీద మెయింటైన్ చేసినట్టు ఎక్కడ నేను చూడలేదు. తిమ్మనపాలెం కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మెయింటైన్ చేసినట్టు నేను చూడలేదు. వాళ్ళ పిల్లలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. అవునా ఏమో, వాళ్ళ పిల్లలే పరిచర్య, వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళ పిల్లలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ భార్యాభర్తలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. అంత పరిచర్య చేసినటువంటి వారికి ఆ గిన్నె నిండి పొంగు పొరుగుతూ ఉంది. తర్వాత ఏమన్నదంటే, చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. మనల్ని మనం అనుకుంటాం, పాస్టర్ గారు ఏం చేశాడంటే ఈ రోజు నన్ను పట్టుకుని వాయించేసాడు అనుకుంటాం. అది ఏమైంది? అది మనకి ఏమవుద్ది? ఉపకారం కదా. అది నాకు అపకారం అనుకుంటాం. మనం చాలా మొఖాలు మాడి చేసుకుంటాం కదా, కానీ అది మనకి ఏమైంది? ఉపకారం. ఆ పిల్లలకి ఏమవుతుంది? ఇంటికి వచ్చే కాడ చెప్తారనమాట, అలా పని ఎందుకు చేస్తున్నారా పిల్లలు అని అంటే, ఇంటికి వచ్చి చెప్తారు, మన పరిసరి చేయాలి నాన్న, అమ్మ మన పరిసరి చేయాలి, దేవుని పరిసరి చేయాలి, సంఘం మీద కాదు, మనం పరిసరి చేయాలని వాళ్ళకి ఇంటికి వచ్చే ప్రత్యేకంగా వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు? వారు చెప్తుంటారు. అందుకు నా పిల్లలు చక్కగా అలాగా కొడబడి నడుపుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళ కుటుంబం అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం. ఎందుకు ఆశీర్వదించబడకూడదు అనేదే నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగుతారు. అలాగే మా సంఘాన్ని కూడా బ్రతిములాడి చెప్తాను, అంతా వసే, కానీ నేను బ్రతిములాడి చెప్తుంటాను. అమ్మ తప్పనిసరిగా మేము ఎంతగా ఆశీర్వదించబడ్డాము అని అంటే మీరు కూడా అంతగా ఆశీర్వదించబడాలి అని నేను కూడా బ్రతిములాడి చెప్తాను. అటు విధంగా తైలాభిషేకం చూడండి, మగుడమాట ఉపకారం. నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక. అట్టి అభిషేకాన్ని నేను తోసివేయకుందును గాక అంటాడు. అంటే అభిషేకాన్ని ఎందుకు తోసేయాలి? దేవుని శక్తిని ఎందుకు తోసేయాలి? దేవుని ప్రభావాన్ని ఎందుకు తోసివేయాలి? దేవుని మహిమను ఎందుకు తోసివేయాలి? మనం శుక్రవారాన్ని కాదనుకుని, శనివారాన్ని కాదనుకుని, దేవుని మాటను కాదనుకుని ఎందుకు తోసివేయాలి? మనం తోసివేయకూడదమ్మా, తోసివేయకూడదు. దైవ సేవకులను వెంబడించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, చైనాలో అలా వచ్చింది, అక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ అలా వచ్చిందని. ఆయన ఆ రుజువులతో సహా చూపించుకుంటూ వచ్చారు. సమయం దగ్గరికి వస్తూ ఉంది కదా, ఎన్నో రకాలు మనకి ఇబ్బందులు కలగవచ్చు. రాబో కాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు కలగవచ్చు. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలని అంటే మనకి అసలు ఉపవాసం ఉండేటువంటి సమయం లేదు. ఉపవాసం లేకపోతే మన శరీరం సహకరించకపోతే మందిరంలో అయినా ఉండాలి కదా, దేవుని సేవకులతో సహా మందిరంలో అయినా ఉండాలి కదా. మనం మందిరంలో కూడా ఉండకుండా నిర్లక్ష్యం చేసేటువంటి విధానం కనపడతా ఉందన్నమాట. ఇలాంటి నిర్లక్ష్యం చేయకూడదమ్మా. కొంచెం జాగ్రత్తగా మళ్ళీ దేవుని సేవకులతో అందరం కూడా, మేమే కాదు, మా మనకి
ఏం చేస్తుంది, పొర్లుతాయి అనమాట మన పాత్రలు, మన ఆశీర్వాదం అనమాట. అలాగనే నీతిమంతులు అయినటువంటి దైవ సేవకులు పుట్టినప్పుడు మనకి ఏమవుతుంది, ఉపకారం. అటువంటిది మనకి ఏంటంటే తైలాభిషేకం. దాన్ని మనం ఏం చేయకూడదు అంటాడు, త్రోసివేయకూడదు అంటాడు. త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటిది మనం ఎంత మాత్రం కూడా త్రోసివేయటానికి వీలు లేదు. రెండో మాట తీసుకున్నాం, నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, నాకు కృప కొనసాగించితివి నీపై ఆధారపడుటకు నమ్మెదను, వెంబడింతును చిరకాలము నిన్నే సేవిస్తున్న దేవుడు. ఎవరు కృప చూపుతున్నారు? ఎందుకు కృప చూపుతాడు దేవుడు? అమ్మ, ఎందుకు కృప చూపుతాడు దేవుడు? ఆయన మాట ఆలకించి ఆయన మాటకు లోబడితే దేవుడు ఏం చేస్తాడు? మనకి కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప చూపుతాడు. ఆ బిడ్డలో ఆ సేవకుల మాట వినడం ద్వారా కృప చూపుతున్నాడు. ఆ మాట అనుకోకుండా చాలా మంది సేవకులు పిల్లలు ఏం చేస్తారు, తిరుగుతారు. పరిచర్యలు ఉండరు, సంఘాల్లో ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటుంటారు. సేవకులు ఆ సంఘంలో ఉంటారు, ఏం చేస్తారు, సేవకుల పిల్లలేమో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. మరి మీ పిల్లలు అలా తిరుగుతున్నారా? నేను చూస్తామన్నారు, సంవత్సరానికి ఇంచుమించుగా మీ దగ్గర చూస్తా ఉన్నాను. మీ పాస్టర్ గారు ఎక్కడైతే ఉన్నారో పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు. అసలు ఎక్కడ గాలుగా తిరగటం అనేది నేను చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే క్రమంలో ఉన్నట్టయితే అలా ఆశీర్వదించుకుంటారు. మన పిల్లలు కూడా ఎలా ఉండాలి? మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. చిన్న పిల్లలు మొదలుకొని అలాగే ఉండాలి. మా పిల్లలు చిన్న వయసు కాడి నుంచి కూడా ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో చక్కగా పెరుగుతూ ఆశీర్వాదకరంగా ఉన్నాం. మాకున్నది కొంచెమే, కొంచెం దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మరొకసారి చెప్పగలను, బైబస్ రోడ్ పక్కనే ఉంది పెద్ద మందిరం, బేతేరు దేవుని మందిరం అని ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి చూడండి. మీ అందరికీ ఒక రోజున భోజనం పెట్టగలం, అందులో సందేహం లేదు. ఒకనాడు మాకు లేదు, ఈనాడు ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్న దేవుడు. ఎప్పుడు కృప చూపుతాడంటే ఆయన మాటకు మనం లోపడాలి, ఆయన గద్దింపుకు మనం లోపడాలి. గద్దింపుకు లోపడాలి. కొంతమంది ఏం చేస్తుందంటే కొట్టినప్పుడు కొంచెం ఎలా తిప్పితే సరిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం దానికి లోబడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడోది ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. వెళ్తున్నా కానీ ఏమవుతుంది అనేటువంటి ఉండకూడదు. విశ్వాసంతో కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. వాళ్ళు అలాగే విశ్వాసంతోనే పెట్టుబడి పెడతా ఉన్నారు. గొప్ప విశ్వాసాన్ని దేవుడు కార్యం చూశాడు. దేవుని ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆస్వాదించి ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వందనాలండి. మరొకసారి అందరూ కూడా తప్పట్లు కొట్టి ఈరోజు మన మధ్యకి వచ్చి అచ్చనిపాలెం గ్రామంలో వారు పరిచర్య చేస్తున్నారు. మన మధ్యకి వచ్చి కొన్ని మాటలు మనతో పంచుకున్నాం. దేవుని యొక్క మాటలను బట్టి దేవుడు వారి ఒక ప్రార్థనలు దేవుడు ఆలకించారు. ఆ విధంగానే దేవుడు మరి వారిని వారి పరిచర్య దేవుడు దీవించును గాక. మరి మన మధ్యన మా యొక్క సహోదరుడు ఇమ్మానుయేల్ మన మధ్యన ఉన్నారు. ఒక 5 నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని అందించి చివరిగా ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి వేళ అల్పదాసుడు నిలబెట్టి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. అనేకమైన పిల్లలను ప్రభా ఈ స్థలంలోనికి మీరు తోడుకొచ్చారు. అయ్యా, ఇదిగో నా ప్రాణమా
యెహోవా చేసిన మేలును ఉపకారమును దేనిని మరియు దాన్ని మీరు సెలవిచ్చారు. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మీరే మాట్లాడి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి 103వ కీర్తనలో మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు అనేది లేక కృతజ్ఞతా కూడిక దేని విషయంలో పెట్టాలి. 3 విషయాలు చెప్తాను. కట్టే, కొట్టే, పెట్టి. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కనుక మనం ఎలాగా దేవుణ్ణి మహిమపరచాలి, ఎలాగ ఘనపరచాలి అనేది. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలును ఉపకారములను దేనిని మర్చిపోకూడదంట. మొదటగా దేని మర్చిపోకూడదు? దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోకూడదు. రెండోదిగా దేవుడు దేనికి చేసిన మేలు మర్చిపోకూడదు అంటే ద్వితీయోపదేశ ఖండము 26వ అధ్యాయము 10వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన భూమి పంట అంతటి విషయంలోనూ నీవు దానిని తీసుకొచ్చి నీ దేవుడని యెహోవా మందిరములో దానిని పెట్టవలను. దేవునికి స్తోత్రం. దేని విషయంలో దేవునికి కృతజ్ఞత తెలియజేయాలంటండి, దేవుడు మనకి ఏదైతే భూమి ఇచ్చాడో, ఏదైతే మనకు పంట ఇచ్చాడో, ఏదైతే మనకు ఆశీర్వాదకరంగా, అది వ్యవసాయం కావచ్చు, మరి నీకు ఇచ్చినటువంటి ఇల్లు విషయంలో కావచ్చు, స్థలం విషయంలో కావచ్చు, గృహం విషయంలో కావచ్చు. ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నాం, ఒకవేళ ఇప్పుడు దేవుడు ఒక మంచి ఇల్లు ఇవ్వచ్చు, మంచి స్థలం ఇవ్వచ్చు. అలాగే మంచిగా నువ్వు చేసిన వ్యవసాయంలో అది నువ్వు చేసిన సొంతది కావచ్చు, లేకపోతే పాలు వ్యవసాయంగా వ్యవసాయమైనా కావచ్చు. నీ భూమిలో నీకు దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ప్రథమ ఫలం ఎక్కడ పెట్టాలి? నువ్వు దేవుని మందిరంలో పెట్టాలి. ఎందుకు దేవుని మందిరంలో పెట్టాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు ప్రథమ ఫలము తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడతావో, యాజకుడు దానిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరంలో దాన్ని దీవించినప్పుడు ఆయన ఆకాశ వాకలను విప్పుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇప్పుతారు? దేవుడు ఇప్పుతాడు. అందుకని హెబేలు రాసిన హెబేలు గురించి మనం చదివితే ఆదికాండం 4వ అధ్యాయంలో హెబేలు తనకు కలిగిన దాంట్లోనంట గొర్రెల మందలో ఏం తీసుకొచ్చాడో తెలుసా? క్రొవ్వునిది, శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. అంటే ఏదో తనకి నచ్చింది తీసుకురాలేదు, కానీ తన అన్నైనటువంటి యాసావు వ్యవసాయం చేస్తాడు, కానీ హెబేలు చేసే పని ఏంటో తగ్గించాడు. కారణం ఏంటంటే ఎవరైతే దేవుడు చేసిన మేలును ఉపకారాల బట్టి దేవుని ఘనపరుస్తామో, బైబిల్ చెప్తుంది, దేవుడు మనలను కూడా ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. నువ్వు ఘనపరచడం అంటే మాటలతో చెప్పడం కాదు. కొంతమంది నూనె కారం లేకుండా పెదాల మీద పప్పులు ఉండే రకాలు ఉంటాయి. ఈ పెదాల మీద వండితే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి వీళ్ళకి పొయ్యా నూనె ఇంకేం అవసరం లేదు, సరుకులు అవసరం లేదు. వాళ్ళ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, బ్యాచ్ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఈ బ్యాచ్ ఉంటుంది. కానీ హెబేలు యొక్క లక్షణం ఏంటంటే, తనకు దేవుడు సంవత్సరాంతము తనని, తన గొర్రెల పిల్లలను, తన మందను ఈ అపాయం రాకుండా అన్నిటికీ తెగులు రోగాలు వచ్చి లోకంలో ఉన్న తన మందను తనను కాపాడాడు. కనుక దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయన చేసిన వీళ్ళు బట్టి ఏం చేశాడంటే ప్రథమ ఫలం పెట్టాడు. కానీ కయ్యను తన పంట పండిందంట, కానీ అందులో శ్రేష్టమైనది తెచ్చినట్లుగా లేదు. ఎలాంటివి తెచ్చాడంటే తనకు చివరిగా తనకు నచ్చింది తను తీసుకొచ్చి ఏదో ఒకటి దేవుడికి ఇస్తున్నాం కదా, దేవుడికి పెడతాం కదా. ఒక ఆయన ఒకసారి దేవుని మందిరంలోనికి ఒకసారి దాన్ని తీసుకొచ్చి అందులో సగమే ఉన్నాయి. ఏంటయ్యా ఇది ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడే ఇద్దామని తెచ్చామంటే బయట కోడితేనే తినగా మిగిలిన దేవుడికి ఇద్దామని తెచ్చాం. ఒక అర్పణ కుంటిది కానీ, గుడ్డిది కానీ, పనికిరాంది కానీ, నీకు అవసరం లేనిది కానీ, ఇలాంటివి ఇప్పుడు కూడా దేవునికి మనము అర్పించబడింది. ఏమి ఇట్టుతావో ఆ పంటనే దేవుడికి కోస్తావు. కాబట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే, ఒకటి నీకు ఇచ్చిన ఆయుష్ గురించి చెల్లించాలి, రెండోది నీకు ఇచ్చిన భూమి విషయంలో చెల్లించాలి, మూడోది నువ్వు గొర్రెలు కాస్తున్నావా, మేకలు కాస్తున్నావా, లేదా ఏదైనా పని చేస్తున్నావా, ఆ పని విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అదే అధ్యాయముల కింద, అదే వచనాల కింద చదివితే, నీ దేవుడని యెహోవా నీకును నీ ఇంటి వారికి చేసిన మేలంతటి విషయంలో, ఎవరికంట? నీకును నీ ఇంటి వారంతటి విషయంలో. ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక వ్యాపారం ఇచ్చాడా, ఒక కాలేజీ సీట్ ఇచ్చాడా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడా,
నువ్వు చేస్తున్న పనిలో దీవించబడ్డావా? ఒకవేళ నువ్వు వెళ్ళిన స్థలంలో దేవుడు దీవించాడు, దాని విషయంలో ఏం చేయాలంటే అది దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మనకు వచ్చింది ఏంటంటే అప్పుడు దాకా ఉద్యోగాలు అయితే దేవుని మందిరం అంటాం, అదే ఉద్యోగంతో మందిరం తర్వాత ఉద్యోగం చూసుకుందాం అంటాం. స్తుతి ఉండదు. సౌలు ఇందాక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే సౌలు చనిపోయాడు. అంత భయంకరంగా చనిపోవడానికి ఒక కారణం ఏంటంటే గాడిదలు కాసుకున్న వాడిని తీసుకెళ్లి ఇశ్రాయేలుకు రాజుగా పెడితే దేవుని మాట వినలేదు. అందుకనే తలకాయ వదుక్కున మొండం వదుక్కుని ఉంది. అర్థమైందండి? నీకు ఇచ్చిన దేవుడికి తీసుకోవడం తెలుసు, నీకు చేసిన దేవుడు నిన్ను ఎలా మలుచుకోవాలో దేవునికి తెలుసు. చాలా మంది దేవుడు చేసిన మేలు పట్టుకుని పరిగెడతాం కానీ దేవుడు మనకి ఇది ఇచ్చాడు, దీనితో దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని సన్నిధిలో మనము దేవుని కొరకు పని చేయడానికి దేవుడు మనం వాడుకున్నాడని దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు ఏం చేయమంటే చెల్లించము. నీ భూమి విషయంలో చెల్లించాలి, నీకు ఇచ్చిన పశువుల విషయంలో చెల్లించాలి. నీ ఇంటిలో ఏ మేలు జరిగినా ఆ మేలు కొరకంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 16వ కీర్తన 116వ కీర్తన 18వ చరణంలో నీ దేవుడని యెహోవా చేస్తున్న మేలు విషయంలో నీ మొక్కుబళ్ళంట యెరూషలేము మధ్యలో దేవుని సంఘము మధ్యలో ఏం చేయాలంటే వాటిని తెలియచేయాలి. మొక్కుబళ్ళు ఎక్కడ చెల్లించాలి? మనకి మేలు జరుగుతుంటే ఇక భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టి ఇంత తతంగం ఎందుకులే కానీ ఆదివారం నుంచి సాక్షి చెప్పి కొంచెం కానుకలు చేస్తే మన పని అయిపోతుంది. ఎక్కడ మనము దేవుని విషయంలో ఘనపరచడానికి ఇష్టపడం, ఇంత వంట, ఇంత గొడవ, ఇంత గోత్రం, ఇదంతా అవసరమా? మనం ఇదంతా చేయాలా అనేటువంటి విషయంలో ఉంటాం. అందుకని అంటాడు నీకు మేలు జరిగినప్పుడు అంటే మొదట లేవీలు నీ సేవకులు గుర్తుండాలి, రెండోది నీకున్న పరదేశీయులు, మూడోది నీ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసుకుని ఇలాగా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అప్పుడు దేవుడు అంటాడు దేవుని యొక్క వాక్యంలో 41వ కీర్తనలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించను. అంటే నీకు మేలు జరిగినప్పుడు నువ్వు తిని నువ్వు దాచుకుని నువ్వు అంటవే కాదు కానీ నీ దేశంలో ఉన్న పరదేశులుగా ఉన్న పేదవారిగా ఉన్న వారిని ఏం చేయాలంటే నీవు కనికరించాలి, కృప చూపించాలి, సాయం చేయాలి. పేదవాళ్ళకి కొంత పెట్టే విషయంలో ఉండాలి, పేదవాళ్ళను ఆదరించే విషయంలో ఉండాలి. నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి వ్యాపారం ఇచ్చాడా, మంచి ఆరోగ్యం ఇచ్చాడా, మంచి ధనం ఇచ్చాడా, మనం దాచుకోవటం కాదు, మనం దాచుకునేది ఏది రాదు. కొంత నీవేం చేయాలంటే నీ దేశంలో ఉన్న పరదేశులకి ఏం చేయాలి? వారికి సాయం చేయాలి. అది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం. ఎప్పుడైతే నువ్వు విత్తనాలు వేస్తావో, ఎప్పుడైతే పేదవారిని కనికరిస్తావో, ఎప్పుడైతే వస్త్రహీనుని చూసినప్పుడు నువ్వు సహాయం చేస్తావో దేవుడు నీకు వస్త్రములు ఇవ్వటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక నాలుగవదిగా ఒకటి చదువుకుని మనం ముగించుకుందాం. మరి టైం ఎంతో లేదు కానీ చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంది. కానీ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఉంది. ఆవిడికి 12 సంవత్సరాల నుంచి బట్టల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. అనేకమైన హాస్పిటల్, అనేకమైన మందులు, అనేక స్థలాలకు వెళ్ళింది. కానీ ఎక్కడ ఆమెకి రోగము తగ్గలేదు, తిరుగుతూ ఉంది. కానీ తన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు డాక్టర్లు రానిచ్చారు, డబ్బులు అయిపోయినాయి, డాక్టర్లు కూడా రాణిస్తారు, డబ్బులు లేవు. తన అంటువారు ఎవరో రానిచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అనుకుందంటే ఎలాంటి కూటంలో విన్నప్పుడు యేసయ్య వస్త్రం ముడితే నేను బాగుపడతానని ఏం చేసిందంటే విశ్వాసంతో ఏం చేసింది? వస్త్రం ముట్టింది. దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆమెని బాగు చేశాడు. దేని బట్టి? ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి బాగు చేశాడు. బాగు చేశాడు కాబట్టి ఇక దేవుడితో నాకు పని లేదని ఏం చేసిందంటే మౌనంగా ఉండిపోయింది. యేసయ్య పిలిచి అడిగే వరకు కూడా తనకు దేవుడు బాగు చేశాడని బయటకు వచ్చి చెప్పడానికి ఆమె ఏమాత్రమో ఇష్టపడలే. ఏదో బాగా మేలు చేశాడు కదా, ఉపకారం జరిగింది కదా, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, ఇక మనం చెప్పే పని ఏముందని అందరూ యేసయ్య వెళ్ళిపోతున్నాడని మనం అలా ఉండిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని మాట చెప్పగానే అప్పుడంట వణుకుకుంటూ వచ్చి సాక్ష్యాన్ని చెప్పింది. అంతమంది ప్రజలు ఎదుట నాకు ఈ స్వస్థతనిచ్చాడు, నాకు ఈ రోగం ఉండేది, ఈ వ్యాధి ఉండేది, దేవుడు నన్ను బాగు చేశాడు. ఎందుకు సాక్ష్యాన్ని బహిరంగంగా ప్రజల మధ్య చెప్పాలంటే నీలాంటి కష్టం, నీలాంటి బాధ, నీలాంటి అనారోగ్యం ఎవరైనా బాధపడితే
ఆ తల్లికి చేసిన మేలు దేవుడు నాకు చేస్తాడు, ఆ తండ్రికి చేసిన మేలు దేవుడు నాకు చేస్తాడు, ఆ యవన బిడ్డకి చేసిన మేలు నాకు చేస్తాడు. నీలాంటి బాధపడే వాళ్ళు ఇంకొకరు నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు స్వస్థత పొందుతారు. అలాగే ఎవరైతే సిగ్గుపడక సాక్ష్యాన్ని చెప్పి దేవుని గణపరుస్తారో ఆమెతో దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు స్వస్థత కావాలని వచ్చావు, కానీ నీకు సమాధానం లేదు ఇంటిలో, నెమ్మది లేదు నీకు ఇంటిలో, సంతోషం లేదు నీకు ఇంటిలో, నీకు స్వస్థత ఉంటే చాలనుకున్నావు, కానీ ప్రజల మధ్య నువ్వు నన్ను గణపరిచావు గనుక ఇదిగో నీకు సమాధానాన్ని ఇస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం కుననతా కూడికి పెట్టి లేక దేవుని మనం గణపరిస్తే ఏమిస్తాడు? ఒకటి పొందుకున్న దాన్ని దేవుని గణపరిస్తే మనకి ఏది అవసరమో నువ్వు అడగకుండానే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని దాచేస్తావో, ఎప్పుడైతే ఆ మేలును పక్కన పెడతావో మరొక మేలు పొందుకోవడానికి మనం అర్హులము కాము. కనుక ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఇంత మేలులు పొందంటూ ఆరోగ్యం పొందుకున్నావు, నెమ్మది పొందుకున్నావు, స్వస్థత పొందుకున్నావు, అప్పులు పొందుకున్నావు, అప్పుల నుంచి విడిపోద్దాలు పొంది ఇల్లు పొందావు, కానీ నువ్వు ఎవరికైనా సాక్ష్యాన్ని చెప్పావా? 10 మందికి సువార్త చెప్పగలిగావా? ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? దేవుడు నమ్ముకుంటే మేలు జరిగిద్దని మనం ఎక్కడ చెప్తాం? అందుకని యేసు అంటాడు, పొందుకున్న మేలు కొంచెం కింద మంచం కింద పెట్టకూడదంట. ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద మంచం కింద. కొంతమంది బాగుపడే వరకు దేవుడు అని రాత్రి పగలు మందిరం ఎప్పుడు తీరుతారా అని వస్తారు. బాగుపడిన తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతుంది. రేపు పొద్దున్నే లేకాలి 10 వీళ్ళకి మంచం, వీళ్ళ మంచాన్ని వేసే బ్యాచ్ ఇది. ఇక అనారోగ్యం పోయే వరకు, సమస్య తీరే వరకు రాత్రి పగలు దేవుని దగ్గరికి వస్తారు. అదే మేలు వస్తే ఏమొస్తుందో తెలుసా? నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, పొద్దున్నే పని ఉంది అని పడుకుంటారు. వీళ్ళు పడుకునే బ్యాచ్ ఇది. కొంచెం కిందంటే మేలు పొందుకున్న తర్వాత కొంచెము వ్యాపారానికి సాదృశ్యం. అంటే వాళ్ళ ఉద్యోగం కావచ్చు, వాళ్ళ వ్యాపారం కావచ్చు, వాళ్ళ పని కావచ్చు. ఇక మేలు పొందిన తర్వాత వీళ్ళు కొంచెం వీళ్ళు కొలుసుకుంటా వెళ్తూ ఉంటారు. వీళ్ళ వ్యాపారంలో పడతారు. ఇక దేవుడు గుర్తుండడో, దేవుడితో పని లేదు, సేవకుడితో పని లేదు, సంఘంతో పని లేదు, ఏమా రావట్లేదు, ఏమో దేవుని మందిరం అంటే మరి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఒక మేలు పొందుకున్న తర్వాత, ఒక ఉపకారం పొందుకున్న తర్వాత, ఒక ఆరోగ్యం పొందుకున్న తర్వాత నువ్వు మొదటగా వెళ్ళవలసింది ఎక్కడికంటే గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి యాజకునికి నీవు చూపించుకోవాలి. ఎవరైతే గంతులు వేస్తూ సంతోషిస్తూ ఆరాధనలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో, దేవుడు వారిని నూరంతలుగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆరాధన ఉంటుంది తెల్లవారు గట్ల 5:30కి ఆరాధన ఉంటారు, 5 గంటలకి తెలుగు చర్ల. నేను వెళ్ళేసరికి 6 అవుతుంది. ప్రసన్న కుమార్ గారు కూడా వస్తారు. మేము వెళ్ళేసరికి జనం ఉంటారు. 7:30కి ఆరాధన అయిపోతుంది. అంతే. వానరాని వరదరాని ఏదరాని ఇక అందరూ కూడా చిన్న పిల్లలతో సహా, సంటి పిల్లలతో సహా మందిరంలోనికి వాళ్ళందరూ కూడా వచ్చేవలసిందే. మా యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూస్తే ఉంటుంది. అందరూ కూడా ఆరాధనకి 5:30కి ఆరాధనలు ఉంటారు. ఒకవేళ ఉండకపోతే మరలా వారం ఆగిపోంటారు. అందులో డౌట్ ఏం లేదు. వస్తాం పోతాం అందరం. దేవునికి భయపడాలి. మనుషులకి కాదు, లోకానికి కాదు, దేవునికి భయపడే వ్యక్తి. అలాగే ఎవరైతే కృతజ్ఞత తెలియజేస్తారో దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించాడు. ఇంకోటి ఏంటో తెలుసండి, వాళ్ళ రావటం వలన వాళ్ళు దీవించబడ్డారు కనుక, ఆ దీవెన వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే పరిగెత్తుకు వస్తారు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు ఒక అడుగు వేసావు అనుకోండి, 100 అడుగులు దేవుడే నీ కోసం వేస్తాడు. దేవుని కోసం నువ్వు చేయగలిగితే, దేవుని కోసం ఒకటి వదిలేయగలిగితే అంతకు మించిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఒకటి భూమి విషయంలో చెల్లించాలి. రెండోది మనకిచ్చిన ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే గొర్రెలు, మేకలు ఏదైనా నువ్వు చేస్తున్న పని విషయంలో చెల్లించాలి. మూడవదిగా మనం చూస్తున్న మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరిస్తే, అమ్మో ఇప్పుడు దాకా ఈ వ్యాధిని చెప్పుకున్నాను అనుకో, మళ్ళీ నాకు ఎవరన్నా మళ్ళీ నా ముఖం చూడరేమని దాన్ని దాయకూడదు. ఓ సహోదరుడు ఉన్నాడు, కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు. ఆయనకి వచ్చేవి. అది తగ్గిన తర్వాత అనేక దుఃఖాలు మీటింగ్లు పెట్టి బహిరంగంగా సాక్ష్యం చెప్తాడు. ఆయన నాకు ఒకప్పుడు ఏడ్స్, ఒకప్పుడు నాకు బాధ, చాలాసార్లు పిలిచాం మేము. ఆయన దాచుకోలేదు. దేవుడు ఆయనకి పూర్తిగా హెచ్చరికను తీశాడు. 2 బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంది. ఈ రోజున నీ తెగులు, ఈ రోజు నీ సమస్య ఇతరులకు బహిరంగంగా చెప్పి దేవుని కనపరచగలవా? దేవుని మహిమపరచగలవా? ఈ రాత్రి వేళ దేవుని యొక్క గుణంతాస్తుతి చెల్లించడం అంటే ఏంటంటే, నువ్వు 4 విషయాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరము దేవుని దగ్గర ఏం చేయాలో తెలుసా? గుణంతా తెలియజేసే వారికి ఉండాలి. మేలు పొందుకుని దాచుకోవటం కాదు, అది దేవుని సన్నిధిలో బలిపీఠం మీదట పెట్టినప్పుడు యాజకుడు దాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎటువంటి కోరికలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో అనేకమైన మేలులు చేశాడు. ఈ రాత్రి వేళ నీకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు, కానీ నువ్వు మరిచిపోయిన విషయాలను దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయాల్లో దేవునికి స్తుతి చెల్లించాలో, ఏ విషయాల్లో దేవుని పట్ల నువ్వు మేలు చెల్లించకుండా దాచేసావో, దాగున్నావో. ఒకప్పుడు ఇల్లు లేదని, ఒకప్పుడు స్థలం లేదని, ఒకప్పుడు బతుకు బాగోలేదని, ఒకప్పుడు అనారోగ్యం అని, ఒకప్పుడు నా ముఖం చూసేవాళ్ళు లేదని, అయ్యో నా బ్రతుకు చూస్తే, నా బిడ్డల బ్రతుకు చూస్తే నాకు అయిపోయిందని ఏడ్చావో, కన్నీరు కార్చావో. కానీ ఈ రోజు నా దేవుని ఏడిపిస్తున్నావా? నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తమ్ముడు, దేవుని మాటలు వింటున్నా, దేవుని వాక్యాలు వింటున్నా, నీ జీవితంలో దేవుడు ఇప్పటి వరకు నీకు చేసిన మేలులేంటో గుర్తుందా? ఉపకారాలేంటో గుర్తుందా? ఏ స్థితిలో దేవుడు నిన్ను లేకుండా గుర్తుందా? ఈ రాత్రి అయినా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అది కొంచెం కిందో మంచం కిందో పెట్టి లోకంలో తిరగడానికి కాదు దేవుడు నీకు చేసినది. అనేకులు ఎదుట నా యేసయ్యని ఘనపరుస్తామని, అనేకుల ఎదుట నా ప్రభుని మహిమపరుస్తామని ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, మరిచిపోయావేమో, దాక్కుండిపోతున్నావేమో. ఎప్పుడు నా సమస్యలు అంటున్నా గాని మొదట దేవుడు చేసిన మేలుకు, ఉపకారానికి తున్నంత తెలియచేయకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం, వచ్చే నెల, వచ్చే సంవత్సరము, మరొక వారం, మరొక సంవత్సరము, ఈ అప్పు కూడా తీరేక, ఈ సమస్య కూడా తీరేక అప్పుడు ఆరాధనకి వెళ్దాం. అయ్యో నా అప్పులు ఉన్నాయి, నా సమస్యలు ఉన్నాయి, నేను ఆరాధనలో ఉంటే, నేను ప్రార్థనకి వెళ్తే ఎవరు తీరుస్తారు అనుకున్నావేమో. నా యేసు అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపితే ఆయనే తీర్చేవాడు. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో బలం ఉంది. యేసయ్య నామములో నువ్వు ప్రార్థన చేస్తే, స్తుతి చెల్లించగలిగితే, నీ ఎరుకో గోడలను కూల్చివేయగలిగిన దేవుడు ఈ రాత్రి నా యేసయ్య నీతో ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
ఈ రాత్రి యేసయ్య మాట్లాడుతున్నాడు తల్లి. ఆ యేసయ్య నామములో శక్తి ఉంది. నువ్వు మొదట లోబడగలిగితే, మొదట సమర్పించుకోగలిగితే, మొదట విత్తనం వేయగలిగితే, మొదట ఆయనతో నువ్వు నడవగలిగితే, ఎర్ర సముద్రాన్ని పైరుగా చేసిన దేవుడు, ఎదుర్కో బాధని కూల్చివేసిన దేవుడు, అప్పులు చూసి మందిరాన్ని మానేస్తున్నావు, ఏ సమస్యలు చూసి దేవునికి దూరమైపోతున్నావు, ఏ ఇబ్బందులు బట్టి నువ్వు నలిగిపోతున్నావు, ఏ సమస్యలు బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు, ఈ రాత్రి ఆయన మహిమను పరచగలిగితే, ఆయన ఎదుట కొన్నంత ఆస్తులు చెల్లించగలిగితే, నువ్వు పొందుకున్న విషయంలో దేవుని పచ్చగా ఉండగలిగితే, ఆయన ఆకాశం అనే వాక్యాలను విప్పుతాడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుష్కట మేకల ఎద్దులు దీవించబడతాయి. అట్టి దీవెన పొందుకోవాలంటే ఈ రాత్రి ఏమైతే మర్చిపోయామో, ఇంతకాలం దేని విషయంలో తెలియచేయలేదు, ఇంతకాలం దేనిని మర్చిపోయావో, ఈ రాత్రి దేవుడు నీ కోసమే ఎక్కువ ఏర్పాటు చేశాడు. నిన్ను హెచ్చరించడానికి, నిన్ను రేపడానికే. ఇదిగో పెడతాను, అదిగో చేస్తాను, ఇంకా టైం ఉంది అనుకుంటూ దేవునికి చెల్లించవలసిన విషయంలో ఆలస్యమైపోతున్నావు, దూరమైపోతున్నావు. ఇదిగో నీ దీవెని కళ్ళు దేవుడి కళ్ళు, నీ అనాలోచన మాత్రమే. అయ్యా, ఈ రాత్రి ఆలోచన మీరు దర్శించాలి. ఇంకా ఎవరైనా ఆరోగ్య విషయంలో కానీ, అయ్యా చేసిన ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, భూ విషయంలో కానీ, అయ్యా మాకు చేసిన మేల విషయంలో ఇంకా కొందరంతా తెలియచేయకుండా, ఇంకా నీకు ఆత్మ అర్పించకుండా, ఇంకా తమ ప్రాణ శరీర ఆత్మలను నీకు అర్పించకుండా కొంచెం కిందో మంచం కిందో పెడుతూ లోకంలో నీకు వెళ్ళిపోతున్న తల్లులతో తండ్రులతో మాట్లాడింది ప్రభు. నువ్వు చేసిన నేను బట్టి సంతోషంతో, ఆనందంతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయి. నీ నామానికి నేను నిలిచిన వర్గాలలో ఉన్నాను. ఈ రాత్రి వాళ్ళు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, దాచిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. అయ్యా, లేవీని పిలిచి, యాజకులను పిలిచి, పరదేశులను పిలిచి, సంఘాన్ని పిలిచి, ఈ ప్రజల ఎదుట నేను కనపరుస్తుండగా వారి ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము ఆకాశమైన వాక్కులను విప్పును కాక. ఈ రాత్రి దేవుడు ద్వారములు తెరచును కాక. అయ్యా, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దేవుని కుటుంబానికి దయచేయండి. అలాగే ఎంతవరకు ఓపికతో నీ మాటలు విని నీకు లోబడిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను నూరంతలుగా మీరు దీవించమని, నీ సన్నిధి ప్రసన్నతని రాకడ ప్రియాంతర మాకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య అద్భుత మనోహర సహవాసం కూడుకున్న మన అందరి మీద, భూలోకంలో చెదరబడి ఉన్న భక్తులందరి మీద, మరి ముఖ్యముగా ఈ సంఘ కాపరి మైకేల్ అన్నగారి కుటుంబం మీద సదాకాలం తోడయుండి కాపాడును గాక. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉన్నారండి. మరి ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మరి ఇంతవరకు కూడా మనకి వాక్య సందేశాన్ని ప్రార్థన నడిపించిన మా సహోదరుడు ఇమ్మానుయేలు, వారి యొక్క పరిచర్యకు దేవుడు మరి వారిని దీవించును గాక. ఆమేన్.